ఏంటమ్మా ఇంకా ఫైనల్ రాగి ముద్ద చేస్తున్నావా? అవును పునీత. ఎట్లా మరి అది కాలదా? ఏం కాలేదు, ఇలా చేస్తే చిన్నపిల్లలైనా కూడా చేసుకోగలరు. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా రాగి ముద్ద ఈజీగా చేసుకోగలరు. సో ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యం తీసేసుకొని 2-3 సార్లు బాగా కడిగి 1కి 5 లెక్క ఇలాగ ఎసురు పోసేస్తూ ఉన్నానండి. మనం కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా విజిల్స్ మాత్రం ఒక 2-3 వస్తే చాలండి. పాత బియ్యం అయితే 3, కొత్త బియ్యం అయితే 2 వచ్చినా చాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇలాగ విజిల్ పోయిన తర్వాత చక్కగా కలియబెట్టి 1కి 2 రాగి పిండి చొప్పున ఇలాగ పోసేసి కాస్త నెయ్యి, కొంచెం ఉప్పు వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలాగ ఒక తెడ్డుని తీసుకొని ఈ విధంగా బాగా కలిపామనుకో చాలా బాగుంటుందండి. అలాగే చేతులు అస్సలు కాలకుండా, చాలామంది రాగి ముద్ద చేయాలంటే చేతులు కాలుతాయని భయపడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక గిన్నెలో నెయ్యి అంతా ఇలాగా పట్టించి మనం కలిపినటువంటి రాగి ముద్దను ఇందులో వేసేసి చక్కగా ఇలాగ అన్నామనుకో రౌండ్గా బాల్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీటిలోకి కాంబినేషన్గా మనము నాటుకోడి పులుసు చేసేసామన్నమాట. నాటుకోడి పులుసు ఇంకా ప్లేట్ ఒక్కటి బ్యాలెన్స్. ఒక గరిటెతో ఇలాగ ఒత్తేసి ఆ తర్వాత చికెన్ నాటుకోడి పులుసు వేసేసాను అనమాట. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.